ఆదికాండం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఐ వాంట్ ఎవ్రీవన్ టు లిసన్. దయచేసి అందరం కూడా వాక్యం విందాం. బికాస్ దేవుని యొక్క వాక్యము చాలా ప్రశస్తమైనది. సో అది ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ క్రియలు మనం రిసీవ్ చేసుకుంటాం. సో ప్లీజ్ దాన్ని టచ్ చేయకు, ఎందుకు స్ట్రక్ అవుతుంది. రైట్. సో ఆదికాండం 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలి అయిన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరను ఐగుప్తురాలిని తీసుకొని తన పెన్మిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండనట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైనదని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌటికిచ్చిన తరువాత తాను గర్భవతినైననని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును కాక అని అబ్రాముతో అనెను. థ్యాంక్ యూ. సో అబ్రామ్ భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండను. సో బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పేసి దేవుని యొక్క వాక్యం డెప్త్లోకి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుపోతాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రహాము, సో దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క అభిషక్తుడు, దైవజనుడు. సో అలాంటి అబ్రహాము ప్రతిరోజు దేవునికి ప్రార్థించేవాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, దేవుని సంబంధికుడు. అలాంటి అబ్రహాంకి శారాయి అనే మరి భార్య కలిగి ఉన్నాడు. సో తనకి 75 సంవత్సరాలు వచ్చినా, 70 సంవత్సరాలు వచ్చినా ఇంకా తనకి పిల్లలు కాలేదు. సో గర్భవతి ఇంకా కాలేదు. సో దానిని బట్టి దేవుణ్ణి ఏమనలేక ఇంకా ఒక ఆలోచన, ఒక డిసిషన్, ఒక నిర్ణయం అనేది వాళ్ళు తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే, సో నీతో ఇంకా గర్భము దాల్చడానికి ఆ శక్తి లేదు, సో నీకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వలేదు. కాబట్టి అబ్రహాంతో తన భార్య ఏం చెప్తుందంటే, ఇంకో వివాహాన్ని మీరు చేసుకుంటే కనుక, ఇంకో మరి పెళ్ళిని మీరు చేసుకుంటే కనుక తనతో అయినా మీరు వారసులు అనేవాళ్ళు మన ద్వారా కలుగుతారనే ఉద్దేశాన్ని బట్టి అబ్రహాము యొక్క భార్య ఏం చెప్తుంది అబ్రహాం కంటే, సో దయచేసి దాసి ఉంది, నాకు సంబంధమైన ఒక దాసి, అంటే నాకు పని చేసి పెట్టే ఒక దాసి ఉంది, తన ద్వారా మరి ఒక వారసత్వాన్ని మనం తీసుకుందాం, తన ద్వారా ఒక వారసుడు పుడతాడు, తద్వారా దేవుని యొక్క రాజ్యం కావచ్చు, వాళ్ళ యొక్క రాజ్యం కావచ్చు వృద్ధి పొందటానికి దేవుని యొక్క కార్యం అనేది వీళ్ళు నమ్ముతున్నారు. సో దాన్ని బట్టి మరి వాళ్ళ దాసి ఎవరైతే హాగరు అనే వ్యక్తి ఉందో ఆ దాసిని తీసుకొచ్చి మరి అబ్రహాంకి మళ్ళీ వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత సో ఎప్పుడైతే హాగరుతో అబ్రహాం ఉన్నాడో మరి ఒక కుమారుణ్ణి అబ్రహాం కన్నాడు. సో ఫస్ట్ వివాహము అంటే ఫస్ట్ భార్య అయిన శారాయి తనకి గర్భం లేదు, దేవుడు తనను ఆశీర్వదించలేదు, తన యొక్క గర్భం అనేది ఫలించలేదు. తద్వారా అదే భార్య ఏం సెలవిస్తుంది, భర్త దగ్గరికి వెళ్ళి ఇంకా నాతో పిల్లలు కావడానికి దేవుని ఆశీర్వాదం అనేది నా పైన లేదు కనుక సో దయచేసి ఇంకో వివాహాన్ని మీరు చేసుకొని ఇంకో వివాహము ద్వారా మరి వారసులు అనేది కలగాలనేది దేవుని యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందనే విశ్వాసం చేత అబ్రహాంని వివాహం చేసుకోమని చెప్పింది శారా. వెంటనే అబ్రహాం వివాహం చేసుకున్న తర్వాత హాగర్ని వివాహం చేసుకున్న తర్వాత హాగర్తో ఎప్పుడైతే ఉన్నాడో ఒక కొడుకును కన్నాడు, అతని పేరే ఇస్మాయిల్. సో ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఐ వాంట్ ఎవ్రీవన్ టు పే అటెన్షన్. సో దయచేసి నా వైపు మీరు ఫోకస్ చేయండి. సో ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఈ స్టోరీలో నుంచి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం, కొన్ని విషయాలు నేర్చుకుందాం. సో హాగరు ఎప్పుడైతే మరి ఒక కుమారుని కన్నదో శారా యజమానురాలు, సో హాగరు దాసి. సో యజమానురాలు శారాయి, హాగరు దాసి. ఇప్పుడు ఈ హాగరు ఏం చేసింది, ఒక కుమారుణ్ణి అబ్రహాంకు కనిపెట్టి ఎప్పుడైతే ఈ కార్యము దేవుడు జరిగించాడో హాగర్కి ఏంటంట గర్వం వచ్చిందంట, పొగరు అంటారు కదా, పొగరు వచ్చిందంట. ఏం పొగరు అంటే, నీతో కాలేదు, నిన్ను దేవుడు ఆశీర్వదించలేడు, నన్ను దేవుడు ఆశీర్వదించిందని ఫస్ట్ భార్యతో చెప్తున్నాను. ఏమని, నిన్ను దేవుడు దీవించలేదు,
నీతో కాలేదు, కానీ నన్ను దేవుడు దీవించుండని ఆ స్త్రీకి ఏమొచ్చిందంట, గర్వం వచ్చేసి, ఒక పొగరు వచ్చేసి ఆ ఫస్ట్ భార్య అయిన శారాయిని ఏం చేస్తుంది, ఇంకా తిట్టడం స్టార్ట్ చేసింది, అసహించుకుంటుందంట. ఇంకా అబ్రామ్తో ఆ శారాయి ఉన్నప్పుడు అసహించుకొని ఇంకా ఆమె మీద నిందలు వేయటం స్టార్ట్ చేసింది. అప్పుడు ఆ శారాయి అంటే మొదటి భార్య ఏమంటుందో చూద్దాం. 5th వర్స్ చదవండి ఒకసారి. అప్పుడు శారాయి నా ఉసురు నీకు అంటారా అన్నారా? మరి ఎందుకు అనాల్సి వచ్చింది ఆ శారాయి? ఆగర్ని ఎందుకు అనాల్సి వస్తుంది, నా ఉసురు నీకు తగులుతాదని? ఎందుకు? సో హాగర్కి సరి అయిన పరిస్థితి లేదు. హాగర్ అని ఆ స్త్రీ ఒక దాసి, యజమానురాలు కాదామె, ఒక దాసి. అలాంటి దాసిని తీసుకొని పోయి యజమానుడితో వివాహం జరిగించి కనీసం నీ ద్వారానైనా దేవుని ఆశీర్వాదం, దేవుని ఫలం ఉంటుందేమో అని ఒక ఆశతో హాగర్నికి ఒక ఆశీర్వాదం ఇస్తే, అదే హాగర్ ఏం చేస్తుంది, శారాయిని చూసి అసహించుకుంటుందంట. ఈమెతో ఏది కాలేదు, దేవుని ఆశీర్వాదం ఈమె పైన లేదు. అప్పుడు శారాయి అంటుంది, ఏమని అంటుంది, నా ఉసురు నీకు తగులును. ఎందుకు ఉసురు తగులుతుంది? ఏం చేసిందని హాగరు? ఆ హాగరు ఏం చేస్తుందని మరి శారాయి ఆ మాట అనాల్సి వస్తుంది, నా ఉసురు నీకు తగులును. నెక్స్ట్, నేనే నా దాసిని నీ కౌటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. ఏమంటున్నాడు, ఏమంటుంది శారాయి? సో నేను నీకు సహాయం చేస్తే, నువ్వు దాసి అయి ఉన్న ఆ స్థితిలోకి ఎంచి మంచి స్థితిలోకి నేను తీసుకొస్తే, ఇప్పుడేమో నన్ను అసహించుకుంటున్నావు, నీచమైన దానిగా నన్ను చూస్తున్నావు అన్నట్టు. సో ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఎప్పుడైతే ఈ కార్యం చేశాడో దాసి మళ్ళీ యజమానురాలైన శారాయి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడుతుందంట. నీ చేతి కింద దానిని నేను, నీ ఇష్టం, నన్ను శిక్షిస్తావా, నన్ను క్షమిస్తావా, నేను తప్పు చేశాను, నిన్ను అసహించుకున్నాను, నీచురాలిగా నేను చూశాను, ఇంకా నీ ఇష్టం, నన్ను ఏమన్నా చేసుకో అన్నప్పుడు శారాయి ఏం చేసిందంట, తనని శ్రమ పెట్టిందంట. ఎప్పుడైతే శ్రమ పెట్టిందో హాగర్ ఏం చేసింది, పారిపోయిందంట. ఏం చేసింది, ఆ ఒక రాజ్యం నుంచి, ఆ స్థలములో నుంచి పారిపోవటము ఆ వాక్యంలో మనం చూస్తున్నాం. జస్ట్ ఐ వాంట్ దట్ స్క్రిప్చర్స్ టు బి హైలైటెడ్. శారాయి దాసివైన హాగరు 7th అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు అది నా యజమానురాలైన శారాయి యుద్ధ నుండి పారిపోవచ్చున్నానని. వెయిట్. సో ఈ హాగర్ ఏం చేసింది, తమ శ్రమను తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళిపోతుందంట, తెలువని చోటుకి వెళ్ళిపోతుందంట. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. సో ఎక్కడికి వెళ్తుంది హాగరు? తెలువని చోటుకి. నాకు శ్రమ కలుగుతుంది, నేనున్న చోట నాకు ఇజ్జత్ ఇవ్వట్లేదు, నేనున్న చోట నాకు వాల్యూ ఇవ్వట్లేదు, నేనున్న చోట సరి అయిన విధానంలో నన్ను చూసుకోవట్లేదు, వాళ్ళు శ్రమ పెడుతున్నారు. ఫస్ట్ ఈమె స్టేజ్ ఏంటండి, దాసి. అంటే వీళ్ళకి సేవ చేసే స్త్రీ. బాసనలు అంటారు కదా, లేదు బట్టలు ఉతుకుడు అంటారు కదా, సో పని మనిషిలాగా. అలాంటి స్థితిని దేవుడు ఏం చేసుకొచ్చాడు, యజమానుడితో వివాహం జరిగించి ఇస్మాయేల్ అనే ఒక కుమారుని కనేటట్టుగా గర్భవతి అయ్యింది. సో దేవుడు అనేవాడు మనం దీవించినప్పుడు అణిగి ఉన్నదా? లేదు. పొగరుతో ఏం చేసింది, శారాయిని నీచమైన దానివని హింసించటం జరిగింది. మళ్ళీ అబ్రహాం దగ్గరికి వెళ్ళి, ఏందయ్యా మరి నేను మంచి జరుగుతుందేమో, సో దేవుని ఒక కార్యం జరుగుతుందేమో అనుకుంటే ఈమెకి పొగరు వచ్చేసింది, ఈమె గర్వం వచ్చేసింది అన్నప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు, నీ చేతిలో ఉంది, నీ ఇష్టం ఏమన్నా చేసుకో అన్నాడు. అప్పుడు శారాయి ఏం చేసింది, మళ్ళీ హాగర్ని హింస పెట్టినందున హాగరు ఆ శ్రమ తట్టుకోలేక ఎక్కడికి వెళ్తుంది, తెలివని చోటుకి వెళ్తుంది. బట్ వాక్యంలో, దేవుని వాక్యంలో మనకు చూపించబడుతుంది, తాను ఒక అరణ్య మార్గంలోకి వెళ్తుందంట. ఒకసారి చదవని అవ్వచ్చు. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. సో రైట్, ఇప్పుడు దేవుని దూతలు ఉన్నాయా లేవా?
ఉన్నాయి. మిమ్మల్ని కాపాడుతుంది సమ్టైమ్ ద ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్. చనిపోకుండా మిమ్మల్ని కాపాడేది ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్. అది కనిపించవచ్చు, కనపడకపోవచ్చు. కనిపించాలనుకుంటే కమ్ టు ద విల్డర్నెస్. సో దేవుని వాక్య ప్రకారంగా దేవుని దూత హాగర్ కోసం ఎక్కడ వెతుకుతుందంట. అక్కడ కరెక్ట్ క్లారిటీగా చదివితే ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఫైండింగ్ ఆర్ ఎల్స్, దేవుని దూత అంట ఆమెను కనుక్కుంటుందంట. కనుక్కోవడం అంటే ఏంది? కనుక్కోవడం అంటే ఏంది ఎగ్జాక్ట్గా? సో వెతుకుతుంది దూత. దేవుని దూత ఎవరిని వెతుకుతుంది? హాగర్ని. బట్ ఏ ప్లేస్లో? అరణ్యంలో. దేవుని దూత మీ ఇంట్లో మిమ్మల్ని వెతకదండి. ఐ పీపుల్ గెటింగ్? సో దేవుని దూత మీ ఇంట్లో మిమ్మల్ని వెతకదు. దేవుని దూత మిమ్మల్ని మీ ఇంట్లో ఎన్కౌంటర్ చేయదు. ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్ ఎవ్వరు లేని స్థలములో దేవుని దూత మీకోసం ఎదురు చూస్తాదంట. ఎప్పుడు వస్తాడా ఈ స్థలాలకని. అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని దూత ఎక్కడ నీ కోసం వెయిట్ చేస్తుంది? అరణ్యములు. అరణ్యం అంటే ఏంటి? ఎవ్వరు లేని స్థలం. నాతో పాటు మా అన్న ఉండాలా, నాతో పాటు మా చెల్లె ఉండాలి, నాతో పాటు మా తల్లిదండ్రులు ఉండాలి. అందరు ఉంటారు అక్కడ. బట్ దేవుని దూత అక్కడ ఉండడండి. కొన్నిసార్లు మీ సమస్యలు, మీ కష్టాలే ఆ ఆగరులాగా ఏమవుతుంది? నేను వీళ్ళతో నేను శ్రమ ఏగలేను కనుక నేను పారిపోతే బాగుంటుందేమో అని అనిపిస్తాను. ఎంతమందికి అనిపించింది అలా? ఎంతమందికి అనిపించింది? ఓవరాల్గా అందరికీ అనిపించింది. నా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నా భర్త బాగాలేడు, లేకపోతే మా తల్లిదండ్రులు బాగాలేరు, నా భార్య బాగాలేదు, లేకపోతే రకరకాల విధి విధానాలను బట్టి మనందరికీ ఏమనిపిస్తుంటుంది? ఇంట్లోకి ఎంచి వెళ్ళిపోయి ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్తే బాగుండదేమో అనిపిస్తారు. హాగరులాగా అనిపించిందా లేదా? అనిపించేలాగా చేసేది సైతాన్ కాదు, దేవుని ఆత్మ. ఇట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని యొక్క కార్యము వాళ్ళని సంపూర్ణంగా విడిచిపెట్టమని అర్థం కాదు. సీజన్స్, కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనంలో పెట్టుకున్నాడంట. అవి తెలుసుకునుట మీ పని కాదు. హల్లెలూయా. ఒక కాలం వస్తుంది, మీ కాలంలో రకరకాల కాలములు ఉంటాయి. అదొక కాలం ఏంటంటే మీరు ఒక ఎడారి స్థలములో గడపడం దేవుని యొక్క చిత్తమై ఉంటుంది ఒక కాలమున. అప్పుడు ఏమనిపిస్తుంది మీ మైండ్కి, మీ మనసుకి ఏమనిపిస్తుంది? మా ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి, ఎన్నో రకాల వాల్యూ అనేది మాకు ఇవ్వట్లేదు కనుక ఎక్కడికైనా వెళ్ళి బతుకుతే బాగుండదేమో అని అనిపిస్తుంది. దట్స్ ద విల్ ఆఫ్ ద ఫాదర్, దట్స్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ నడిపింపు ద్వారా హాగరు బయటికి వెళ్తుంది. సో ఎప్పుడైతే హాగరు బయటికి వెళ్ళిందో దేవుని దూత రెడీగా ఉందంట హాగరుతో మాట్లాడదామని. ఎక్కడుంది ఏంజల్ ఆఫ్ ద లార్డ్? ఇంటి బయటే కాదు. ఎక్కడుంది దేవుని దూత? ఎక్కడుంది? అరణ్యములో. ఎవరు లేని చోట దగ్గర దేవుని దూతలు ఉంటాయంటండి. అర్థం చేసుకో. ఒకవేళ దేవుని దూతలతో మీరు కలుసుకోవాలనుకుంటే, వాళ్ళతో మీరు కమ్యూనికేషన్ పెంచుకోవాలనుకుంటే, వాళ్ళతో మీరు మాట్లాడాలనుకుంటే, డోంట్ గో ఇన్ టు ద హౌస్. సో దేవుని సన్నిధిలో కాకుండా కొండలలోకి వెళ్ళి అరణ్య ప్రదేశంలోకి ఎవరైతే బాధతో, వేదనతో, కృంగిపోయిన జీవితంతో వెళ్తారో ఎవరు మీకు కలుస్తారు? దేవుడు పంపించిన దూత మిమ్మల్ని కలుస్తాదంటండి. సో ఈరోజు ఈ కార్యములు మీ అందరిలో జరుగునుగాక బై ది అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే యేసుక్రీస్తు ప్రభు ఎంతమంది ప్రజల మధ్యలోనికి వెళ్ళినా ఒకానొక టైంలో ఎక్కడికి వెళ్ళేవాడు? సోలిటరీ ప్లేస్, మీనింగ్ దట్ కొండ మీదికి వెళ్ళేవాడు. కొండ ప్రదేశం కాకపోతే ఎడారి స్థలంలోకి వెళ్ళేవాడు, అడవిలోకి వెళ్ళేవాడు. ఏం చేసేవాడు? ఒంటరిగా వెళ్ళి ఏం చేసేవాడు? ఒంటరిగా వెళ్ళి ఏం చేసేవాడు? సో దేవుని మీరు వెళ్ళడం వల్ల దేవుని దూత రాదు. దేవుని దూత మీకోసం ఎదురు చూస్తుంది. అండర్స్టాండ్ మై వాయిస్. ఆడ హాగర్ కోసము దేవుని దూత ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది, వెతుకుతుంది. ఎక్కడ వెతుకుతుంది ఆ దూత హాగర్ని? ఎక్కడ వెతుకుతుంది? ఇంటి బయటే కాదు, ఇంట్లో కాదు, ఎక్కడ? అరణ్యములో, మనుషులు లేని స్థలములో. ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఆల్రెడీ కేమ్. అంటే హాగరు వెళ్ళే ముందే ఆ అరణ్యంలో ఎవరున్నారండి? ఎవరున్నారు? ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్.
మీరు బాధతో కన్నీటితో ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి మీ చిలకలోనో మీ భూమి దగ్గరలోనో మీ పంట పొలాలలోనో ఒక కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది అన్నప్పుడే దేవుని దూత అక్కడ వ్రాలుతుందంటండి. సో ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కేమ్ ఇన్ టు దట్ ప్లేస్ బిఫోర్ యూ ప్రే అన్ టు ద ఫాదర్. నీ మనస్సులో బాధ కలగక ముందే దూత ఎక్కడ వెయిట్ చేస్తుందంట. బట్ మనం ఎక్కడ ప్రార్థన ఎక్కువే చేసుకుంటాం, ఎక్కువ ఏడ ప్రార్థన చేసుకుంటాం? నీ కంఫర్ట్ ప్లేస్లో. హల్లెలూయా. ఎక్కడ ఎక్కువ చేసుకుంటాం? నీ కంఫర్ట్ ప్లేస్లో. వర్షం వచ్చిందా అక్కడ నుంచి పారిపోతాం. ఆగరు షారాయి నుంచి పారిపోతే మనం వర్షం నుంచి పారిపోతాం. ఎండ ఎక్కువ వస్తుందా ఎండ నుంచి పారిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎండ మిమ్మల్ని ఆపుతుందంటే మీకన్నా సృష్టి గొప్పది. బట్ దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడు గొప్పవాడి సృష్టి కన్నా. ఆ కుమారుడు నువ్వైతే చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద హాగర్. ఏ స్థలములో దూత వెయిట్ చేస్తుంది? ఎక్కడ వెయిట్ చేస్తుంది? ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ జాబ్, గోయింగ్ టు ద విల్డర్నెస్. ఒక గవర్నమెంట్ జాబ్ రావాలన్నా, ఒక పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ కావాలన్నా, సక్సెస్ఫుల్ పీపుల్ ఆల్వేస్ ఎంటర్డ్ ఇన్ టు ద విల్డర్నెస్. వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టే ముందు ఒక అడవిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారంట. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆలోచిస్తే భార్య ఉంటుంది సవా, ఆరల్స్ అక్క ఉంటుంది, చెల్లు ఉంటుంది, రకరకాల ప్రజలు ఉంటారు. ఆలోచింపజేస్తారా? నెవర్. సో వాళ్ళకి ఆలోచన వస్తుంది అనే ప్రాసెస్లోనే ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక భార్య ఉంది, రెండవ భార్య. ఆ రెండవ భార్య పేరే మీ ఫోన్, మీ మొబైల్. సో ఆ రెండవ భార్య కూడా ఏం చేస్తుంది? డిస్టర్బ్ చేస్తూ ఉంటుందంట. హల్లెలూయా. ఆరల్స్ స్త్రీలకి రెండవ భర్త, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ మొబైల్ని కూడా స్విచ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా ఎడారి స్థలములోకి వస్తాయి. ఆరల్స్ ఎవరు లేని చోటుకు వెళ్ళి ప్రార్థించగలిగే మనస్సు నీకు ఉంటే కనుక అక్కడ నీ సక్సెస్ ఉంటుందంటండి. నీ సక్సెస్ నీ ప్రార్థనలోనే ఉంది. కానీ నీ ప్రార్థన ఎక్కడ చేయడం వల్ల సక్సెస్ వస్తుంది? ఒక స్థలం. ఆ స్థలమే మనుషులు లేని స్థలం. మనుషులు ఎక్కడైతే ఉండరో అక్కడ దేవుని దూతలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయండి. ఈ రోజు నుంచి ఎవరైతే కార్యాలు చేస్తారో ఆయన ఏంజల్స్ మిమ్మల్ని దర్శించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దూత అంటే వెతుకుతుందంటండి హాగర్ కోసం. ఏంజల్ ఈజ్ వెయిటింగ్ అండ్ ఫైండింగ్ ద పర్సన్. అంటే దూత కనుక్కోవడానికి ఎక్కడ వెతుకుతుంది? అరణ్యములో. ఎప్పుడైతే దూత కనుక్కుందో ఏమంటుంది? చదవండి. షారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగి. సో ఫస్ట్ వర్డ్ ఏమంటుంది? ఆమెను కనుక్కున్న తర్వాత షారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి తెలీదా? దూతకు తెలీదా? షారాయి దాసివైన. సీ ద ఐడెంటిఫికేషన్. మిమ్మల్ని ఒకవేళ దూత కలుసుకుంటే ఆల్ఫా ఒమేగా సంఘస్థురాలా అని అంటుంది. ఐడెంటిఫికేషన్ కమ్స్ ఫ్రమ్ ద చర్చ్. హల్లెలూయా. సో నీ ఇల్లు సంఘం. తన ఇల్లు ఎక్కడుంది? యజమానుడైన అబ్రహామే సంఘం. ఏ ఐడెంటిఫికేషన్తో దూత పిలుస్తుంది? హాగరు అని పిలవట్లే. ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. ఏ ఐడెంటిఫికేషన్? షారాయి దాసివైన ఏంజల్. నో ద మాస్టర్స్ నేమ్. హాగరు నామం తెలిసే ముందు దూతకి ఏ నామం తెలుసు? షారాయి నామం తెలుసు. షారాయి నామం తెలిసే ముందు దూతకి ఏ నామం తెలుసు? అబ్రామ్ నామం తెలుసు. అబ్రామ్ నామం తెలియక ముందే దూతకు యెహోవా నామం తెలుసు. సో దిస్ ఈస్ ద ప్రోటోకాల్. సో దేవుడి యొక్క దూత హాగర్ను కలుసుకునే ముందు ఏ ఐడెంటిఫికేషన్తో పిలుస్తున్నాడు? ఏంజల్ ఆఫ్ ద లార్డ్. సో షారాయి దాసివైన హాగరు. నెక్స్ట్ కంటిన్యూ ద వర్డ్. ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోచున్నానని. సో షీ ఈస్ కన్విక్టింగ్ దట్ నా యజమానురాలైన షారాయి నుండి నేను పారిపోతున్నా. పారిపోకపోతే దూత మాట్లాడకపోదు. బట్ స్టిల్ అదే దూత ఏమంటుందో తెలుసా? మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళు. ఎందుకంటే నీ గర్భములో ఉన్న ఒక కుమారుడు ఆయన ఇస్మాయేలు నువ్వు కనబోతున్నావు. ఇంకేం వాగ్దానాలు చేస్తావు? చదుదాం ఒకసారి వాక్యం. యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని. ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఏం చెప్తుంది? యజమానురాలైన
షారాయి దగ్గరికి వెళ్ళి ఎలా ఉండమని చెప్తుంది? అణిగి ఉండ అని చెప్తుంది. ఎందుకు అణిగి ఉండాలా? దెర్ ఈస్ ఎ బ్లెస్సింగ్ దట్ కమ్ ఫ్రమ్ ద హాగర్. ఆశీర్వాదం ఏంటో చూద్దాం. యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు నేనంతగా విస్తారమగునని. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను, నీవు గర్భవతివై నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని అందరి చేతులు అతనికి. రైట్, చాలు. సో ఒక తెగ దేవుడు క్రియేట్ చేస్తున్నాడు. రైట్, ఒక ప్రజలలాగా ఒక తెగ ఉంటుంది కదా, ఆ తెగను దేవుడు హాగర్ ద్వారా క్రియేట్ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో హాగర్తో ఆ దేవుని దూత ఏమంటున్నారు? నువ్వు దాసివైనప్పటికీ నీ ద్వారా నేను ఆశీర్వాదాన్ని నేను ప్రజలకు చూపిస్తాను. సో నీలో కలగబోయే మీ కొడుకు ఇష్మాయేల్ ఎవరైతే ఉన్నారో అతడు దీవించబడతాడు. మీ ద్వారా లెక్కింప సఖ్యము కాని ప్రజలు మీ ద్వారా బయటికి వస్తారు. సో దట్స్ ద ప్రొక్లమేషన్ అండ్ ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్. దేవుని దూత ఏం చెప్తుంది? నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలైనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. హల్లెలూయా. సో నన్ను చూచిన వాణిని నేను ఇక్కడ చూస్తున్నా. నన్ను చూచిన వాడు ఎవరు? దేవుడు. అదే దేవుడు పంపించిన దేవుని ఒక స్వరూపమైన దూత నేను మళ్ళీ ఏం చేస్తున్నా? చూస్తున్నా. ఇఫ్ యూ బిలీవ్ దట్, ఏదైతే హాగరు నమ్ముతుందో అది ప్రత్యక్షపరచబడుతుందంట. సో అబ్రహాము నుండి కలగజేయబడిన ఒక సంతానము ఇలాంటి ఒక తెగను పుట్టిస్తే ఇంకో తెగ ఇస్సాకు యొక్క సంతానాన్ని పుట్టించి, సో రెండు తెగలను ఎప్పుడైతే దేవుడు చేస్తున్నాడో ఆ రెండు తెగలను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించి ఈ భూ ప్రపంచం అంతా కూడా నింపబడేలాగా సో విస్తరింప చేస్తూ వస్తున్నాడంట. సో దిస్ ఈస్ అనదర్ టాపిక్. సో ఐ వాంట్ టు గివ్ ద క్లారిఫికేషన్ ఆఫ్ దట్ టాపిక్. సో ఏంజల్ ఆఫ్ ద లార్డ్, దేవుని దూత హాగర్ని ఎక్కడ కలుసుకుందండి? ఎక్కడ కలుసుకుంది? వేర్ దేర్ ఆర్ నో పీపుల్, ఇన్ దట్ ప్లేస్. ఎక్కడైతే మనుషులు లేరో అక్కడ దేవుని దూత హాగరుతో ఎన్కౌంటర్ అయిందంట. దేవా నన్ను ఆశీర్వదించు, యేసయ్యా నన్ను దీవించు. ఫస్ట్ టైం ఎన్కౌంటర్. హాగరు అన్ని రోజులు అన్ని సంవత్సరాలు అబ్రామ్ దగ్గర ఉంది. ఏ రోజైనా దూత వెళ్ళి హాగర్తో మాట్లాడిన రోజు ఉందా? లేదు. ఫస్ట్ టైం. ఎందుకంటే అదే ఫస్ట్ టైం ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఒక అరణ్య ప్రదేశం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు యొక్క స్టోరీలో మనం చూస్తే ఎప్పుడైతే వాళ్ళ అన్న యాకోబుని చంపాలని చూస్తాడో యాకోబు ఏమవుతాడంట? పారిపోతాడంట. పారిపోతూ అతని కూడా ఎడారి స్థలములో ఆరల్స్ మనుషులు లేని స్థలములో ఒక ఇటుక ఆరల్స్ ఒక రాయి తీసుకొచ్చి ఏం చేస్తాడు? తన తల కింద పెట్టుకొని ఒక మెత్తలాగా ఒక పిల్లోలాగా పెట్టుకొని పడుకుంటాడంట. అక్కడ దేవుని దూతలు అతనితో మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ అన్ ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్. ఏ స్థలములో అది ఎన్కౌంటర్ అయిందండి? మనుషులు లేని స్థలం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎంత మనుషుల మధ్యలో ఉన్నప్పటికీ ఒకనొక టైంలో ఎక్కడికి వెళ్ళేవాడు? కొండ మీదికి. అంటే ఎక్కడది? మనుషులు లేని చోట. హల్లెలూయా. సౌలు ఆర్ పౌలు యొక్క లైఫ్లో కొత్త నిబంధనలో చూస్తే పౌలు దమస్కులో వెళ్తుండగా ఒక ప్రదేశంలో వెళ్తుండగా అదొక స్థలం. దెర్ ఈజ్ నో పీపుల్ ఇన్ దట్ ప్లేస్. అక్కడ ఏ మనుషులు తిరగని స్థలములో అతను నడుచుకుంటూ వెళ్తుండగా యేసుక్రీస్తు ప్రభువారు పౌలుకి కనిపించగలిగాడు. అది ఏ చోట? అది మనుషులు లేని చోట. సో యూ పీపుల్ హ్యావ్ టు బి ఇన్ దట్ పవర్ఫుల్ ప్లేసెస్. సో దేవుడు కొన్నిసార్లు మిమ్మల్ని ఆ స్థలములోకి తీసుకొని రావటానికి కొన్నిసార్లు మీ బంధువులు మిమ్మల్ని దూరం పెట్టవచ్చు, మీ చుట్టాలు మిమ్మల్ని దూరం పెట్టవచ్చు. సో బట్ గాడ్ ఒక ప్రణాళిక ఏంటండి? మీకు ఆయన స్వరం వినిపించాలంటే మిమ్మల్ని ఎక్కడ తీసుకొస్తాడు? అరణ్యములు, ఎవరు లేని చోట్లో మిమ్మల్ని తీసుకొచ్చి ఆయన స్వరాన్ని మీకు వినిపిస్తూ వస్తాడంట. కానీ అందరం ఏమనుకుంటాం? నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా చుట్టాలు, నా బంధువులు, నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవట్లేదు. ఇంకా చెప్పండి, డైలాగ్స్ ఉంటాయిగా. నన్ను ఇంట్లోకించి బయటికి వెళ్ళగొట్టారు, నన్ను ఇంట్లో ఉండనివ్వట్లేదు, నాకు వాల్యూ ఇవ్వట్లేదు, ప్రెస్టేజ్ ఇవ్వట్లేదు, అసలు సరిగా నన్ను చూసుకోవట్లేదు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? నువ్వు ఎవరి స్వరం వినడానికి, ఎవరితో ఎన్కౌంటర్ అవ్వడానికి? ఆయన ఏంజల్స్తో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దిస్ కైండ్ ఆఫ్ ఎ స్టఫ్ దట్ కెన్ గివ్ యూ ద పవర్. సో నీలో పరిశుద్ధాత్మ శక్తి పెరగాలంటే ఏ స్థలములో అంటే అది దెర్ ఆర్ నో పీపుల్స్. ఎక్కడైతే ఆ ప్రజలు లేకుండా ఉంటారో ఆ స్థలములోకి వెళ్ళి కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ దేవునిపై పెట్టి ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుని కార్యాలు మీలో సమృద్ధిగా జరుగుతాయంటండి. హల్లెలూయా, హల్లెలూయా. సో మీరు పంట పొలాలకు వెళ్తారు, పనిలోకి వెళ్తారు, రకరకాల జాబ్లోకి వెళ్తారు. సో కనీసం వారంలో ఒక్కరోజైనా ఈ ఒక విధానాన్ని మీరు మీ లైఫ్లో అమలు చేసుకోండి. ఏ విధానం అని? ఒక్కరోజు సోమవారం నుంచి శనివారం మధ్యలో ఒక్కరోజైనా కనీసం ఒక 6 నుంచి 7 గంటల వరకు ఎక్కడ ఉండాలండి? మీరందరూ నాకు తెలుసు ఇక్కడ ఉన్న 80% మంది ప్రజలు పంట పొలాలకి వెళ్ళేవాళ్ళే, కొండల ప్రదేశంలోకి వెళ్ళేవాళ్ళే. మీరు మీ పంటలకి వెళ్ళి మీరు పని చేసుకునే వాళ్ళే, లేకపోతే ఇంకా మీ పని నిమిత్తము బయటికి వెళ్ళి పని చేసుకునే వాళ్ళే. అంటే ఎక్కడికి వెళ్ళి పని చేసుకుంటున్నారు? ఎక్కువ అడవిలో. అక్కడ ఎక్కువ మనుషులు ఉండరు. సో దెర్ ఆర్ నో పీపుల్ ఇన్ దట్ ప్లేస్. ఎందుకోసం మనం వెళ్తాం అక్కడికంటే? పని కోసం. కానీ ఎప్పుడైతే పని కోసం మీరు అక్కడికి వెళ్తారో బట్ దేవుని దూత మీకోసం ఎదురు చూస్తారు ఆ స్థలంలో. అర్థమవుతుందా? సో ఏంజల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. కానీ మీరు దూత మాట్లాడుతుందని వెళ్తారా, పని కోసం వెళ్తారా? పని కోసం వెళ్తారు. పని చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ మోగుతుంది. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంట్లో ఒకరు ఏడుస్తూ ఉంటారు. ప్రార్థన చేసినప్పుడు పక్కింట్లో గొడవలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు డోర్ కొడుతూ ఉంటాడు. ఇవన్నీ దరిద్రం అంతా మన ఇంట్లోనే ఉంటాయి. సో ఈ దరిద్రం యేసునామములో వెళ్ళిపోవాలంటే అది వెళ్ళిపోదు, నువ్వే వెళ్ళిపోవాలి. సో గాడ్ ఈజ్ కన్సిడరింగ్ ఇన్ దట్ ఫార్మ్. నా ఇంట్లో ఉంటే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు నేను మా ఇంటి చుట్టూ కొండ ప్రదేశం లేదు, అడవి లేదు, నేను సిటీలో బ్రతుకుతున్నానంటే బై వాక్ జస్ట్ గో. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి మామూలుగా ఒక 4 కిలోమీటర్లో 5 కిలోమీటర్లో మీ సామర్థ్యం తగ్గట్టు 3 కిలోమీటర్లు అనుకోండి. కొంతమంది బయట మీకు కనిపిస్తారు, ఫోన్స్ మాట్లాడతారు, కాల్స్. నేను చాలాసార్లు నేను కూడా మోసపోయాను. ఎట్లాగంటే వాడు ఒక్కడే ఉంటాడు, బాగా మాట్లాడతాడు, నాతో మాట్లాడుతున్నా, దగ్గరికి పోయినా వాస్తవానికి నాతో మాట్లాడట్లేడు. ఎక్కడ మాట్లాడతాడు? ఫోన్. వాడు పెట్టుకుంటాడు 2. ఆ కటింగ్ మొత్తం ఇట్లా చెవులకి ఉంటుంది. అవి కనిపిస్తాయా? కనిపించు. ఆడొక్కడే మాట్లాడుకుంటాడు. సో ఒకడు మాట్లాడుతున్నా అంటే ఖచ్చితంగా పిచ్చోడు కాదు, మంచి బట్టలు వేసుకున్నాడు కాబట్టి నాతోనే మాట్లాడుతున్నాడేమో అని మనం అనుకుని దగ్గరికి వెళ్తే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే, సో మా ఇంటి చుట్టూ కొండలు లేవు, మా ఇంటి చుట్టూ అడవి లేదు, మరి నేను ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అంటే ఒక ప్రదేశం నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ వరకు నడుచుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ప్రార్థన చేస్తుంటే అందరు పిచ్చోళ్ళు అనుకుంటారంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, బట్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. అర్థమవుతుందా? Wisdom is needed for every action that you do in the demonstration of the power. సో ఏదైతే నువ్వు లోకంలో వెళ్తున్నావో నిన్ను ఎవడు కూడా పిచ్చోడు అనుకోకుండా జస్ట్ kept something so that you listen not the voice of your people, voice of the Holy Spirit. సో దేవుని స్వరం వినాలంటే ఆ 3-4-5 కిలోమీటర్స్ నడుస్తూ వెళ్ళాలి. మార్నింగ్ లేచి మార్నింగ్ వాక్ వెళ్ళండి. నా వల్ల అట్లే నాకు చేతన అవ్వట్లేదు కొండ ప్రదేశానికి, నా వల్ల అట్లే చేతన కావట్లేదు ఫారెస్ట్కి వెళ్ళండి, నా వల్ల అట్లే చచ్చిపోతారు. వద్దు, ఆ మరణం మనకొద్దు. We need to be live by the power of the Holy Spirit. ఆయన ఎక్కడ ప్రార్థన, దేవుని దూతలు ఎక్కడ వెయిట్ చేస్తున్నాయి నీకోసం? దెర్ ఈజ్ నో పీపుల్. అంటే ప్రజల యొక్క స్థితిగతులు, ప్రజల యొక్క ఆలోచనలు నీ ఒక చుట్టూ ఎక్కడైతే ఉండవో అక్కడ ఆ రెలమ్స్లో ఏంజల్స్ ఆఫ్ గాడ్ ఉంటాయంట. హల్లెలూయా. సో నేను కొంచెం క్లుప్తంగా చెప్పాలంటే, సో సిటీలో ఉన్న వాళ్ళ గురించి నేను కరెక్ట్గా మాట్లాడితే ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్ ఎలా పనిచేస్తాయి అంటే రెలమ్స్లో పనిచేస్తాయి. ఇది బాగా వినండి. రిసీవ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. సో దేవుని దూతలు ఎలా పనిచేస్తాయంటే నీకు సంబంధం లేని ప్రజలు నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. నీకు సంబంధమైన పర్సన్ వస్తే అన్న నమస్తే అన్న అంటాం, కానీ నీ చుట్టూ ఎంతో వేల మంది తిరుగుతున్నారు. వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావా? ఎందుకు? వాళ్ళకి నీకు సంబంధం లేదు. సో అలాంటి ప్రజల మధ్య నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే
యు ఆర్ ఇన్ ద విల్డర్నెస్ యాక్చువల్లీ. సో నువ్వు ఏ స్థలములో ఉన్నట్టంటే మనుషులు లేని స్థలములో ఉన్నట్టు. మనుషులు లేని స్థలం అంటే నీకు సంబంధము లేని వాళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళు మనుషులు లేని సంబంధముగా ఉన్న ప్రజలందరూ కూడా మనుషులు లేనట్టుగానే ఆ వాతావరణం దేవుడు మీకు సృష్టిస్తాడండి. ఆ వాతావరణంలోనే ఏముంటాయి? దేవుని దూతలు ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పిన ఈ వర్డ్? అర్థమైందా? సో ప్రజలందరూ నాకు తెలిసిన వాళ్ళంటే కాదు. గాడ్ మీకు పొజిషన్స్ కొన్నిసార్లు ఇవ్వడు, ఎందుకంటే అందరు నిన్ను గుర్తుపట్టేస్తే ఎక్కువ వాళ్ళతో నిన్ను గడుపుతావు కాబట్టి. గాడ్ నెవర్ గివ్ ఏ ఇన్ఫ్లుయెన్స్ టు యూ. హల్లెలూయా. నేను గొప్ప స్థానానికి దేవుడు తీసుకురాగలడు, కానీ తీసుకురాడు. వాళ్ళతోనే టైం అంతా పోతుంది. సృష్టికర్తతో ఇంకా ఏం టైం గడుపుతా ఉన్నాం. హల్లెలూయా. సో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ద ఏంజల్స్ ఎన్కౌంటర్స్ విత్ యూ. ఎందుకంటున్నానంటే ఐ హ్యావ్ ఎన్ అనాయింటింగ్ దట్స్ కమ్ ఫ్రమ్ ద హెవెన్. ఈ వీక్లో ఒక ఏంజల్ నాతో ఉంది. ఆ ఏంజల్ నాతో వచ్చి ఏం చెప్తుందంటే, మేబీ 2 days క్రితం అనుకుంటా, ఒక ఆయన వచ్చాడు. ఆ స్వరం నాకు వినిపిస్తుంది. లైన్గా కొన్ని దూతల పేర్లు చదువుతూ ఉంది. ఐ లిసన్ ఆడియబుల్ వాయిస్. నేను ఎలా మాట్లాడుతున్నానో మీరు ఎలా వింటున్నారు, ఐ లిసన్ దట్ వే. ఆ వాయిస్తో విన్నా. పడుకున్నాను నార్మల్గా ప్రేయర్ చేసుకొని. సో ఎప్పుడైతే ఆ వాయిస్ వస్తున్నాయో దూతల పేర్లు ఒక వ్యక్తి వచ్చి చెప్తా ఉన్నాడు. నేను ఆలోచిస్తూ ఉన్నా తర్వాత అసలు ఎందుకు ఆ ఏంజల్స్ నేమ్ చెప్పాయి, అసలు ఆ దూతల పేర్లు నాకెందుకు చెప్తున్నాడు, ఒక స్వరం నాకెందుకు ఆ ఏంజల్స్ నేమ్ ఎందుకు బయలుపరచబడుతున్నాయి అని అంటే, ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన ఇన్స్పిరేషన్ కలిగిన వాయిస్. దిస్ ఇస్ నాట్ ఆడిబుల్ వాయిస్, ఇది నా మనస్సాక్షుల నుంచి వచ్చిన వాయిస్. ఈ వాయిస్ ఏం సెలవిస్తుందంటే, సో ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీ, ఆల్ఫా ఒమేగా సంఘస్థులుగా ఎవరైతే ఉన్నారో దూతలు మీకోసం ఎడారిలో వెయిట్ చేస్తున్నాయంట. హల్లెలూయా. అవన్నీ నేమ్స్ మీ ఏంజల్స్. సో అక్కడ ప్రతి ఏంజల్ మీ ఇంట్లో లేదు. మీ ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. బట్ పరిశుద్ధాత్మ దేవుని ఒక స్వరం విల్డర్నెస్లో ఉంది. Are you people not getting? I believe that. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనేవాడు మీ ఇంట్లో ప్రజ్వలింపబడుతున్నాడు. బట్ ఆయన స్వరం ఎక్కడుందో తెలుసా? ఎడారి స్థలంలో ఉంది. దేవుడు కావాలంటే మీ ఇంట్లో ప్రేయర్ చేసుకోండి. బట్ ఆయన ఏం మాట్లాడుతున్నాడో కావాలంటే ఎక్కడికి రావాలా? అరణ్య ప్రదేశంలోకి. దూతలు మీకోసం వెయిట్ చేస్తున్నాయని ఎంతమంది నమ్ముతున్నారు? ఇఫ్ యూ బిలీవ్ దిస్, ఈ వారం నుంచి ఒక్కరోజైనా ప్రతి వారంలో 1 day, నాకు టైం లేదు, నేను డ్యూటీకి వెళ్ళే వ్యక్తిని, నాకు జాబ్ ఉంది, జాబ్లో నుంచి రాగానే అందరు ఏం చేస్తారు? 95% ఆఫ్ ద పీపుల్ ఈ మొబైల్స్ పెట్టుకుంటారు. 5 minutes 10 minutes కాదు, ఎంతసేపు చెప్పండి. గంట 2 గంటలు 3 గంటలు కూడా అవుతుంది. హల్లెలూయా. సో నైట్ టైం రాగానే జాబ్ అంతా అయిపోయింది. సో 8 అవుతుంది, 9 అవుతుంది, పర్వాలేదు, తినేసి కాస్త రెస్ట్ తీసుకొని ఒక 10 o'clock స్టార్ట్ చేయండి ప్రేయర్. హల్లెలూయా. 10 o'clock స్టార్ట్ చేయండి ప్రేయర్. వితిన్ 6 hours 5 hours 10 to 6 అంటే ఎప్పుడు నువ్వు మళ్ళీ ప్రేయర్లోకించి బయటికి రావాలా? 4 గంటలకు ప్రేయర్లోకించి బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు డ్యూటీకి వెళ్ళే ప్రయత్నంలో దెర్ ఈస్ ఎ మ్యాన్ దట్ కమ్స్ టు యూ. ఒక సాధారణమైన వ్యక్తి నీ దగ్గరకు వస్తాడండి. ఆ వ్యక్తి నీకు కనిపిస్తాడు, నీలాగా నాలాగానే నీ దగ్గరకు వస్తాడు. వచ్చి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. అన్న ఈ రూట్ ఎక్కడన్నా? నువ్వు ఆ రూట్ చెప్తావు. ఆ రూట్ చెప్పే ప్రాసెస్లో ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. దట్స్ అన్ ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్. సో లెట్ మీ సే అగైన్. సో ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్ ఒక మనిషి రూపంలో వచ్చి ఏం చేస్తాయంట? క్వశ్చన్ అడుగుతుంది. ఎప్పుడైతే క్వశ్చన్స్ అడుగుతుందో నువ్వు ప్రార్థన చేసిన దానికి జవాబు ఆ క్వశ్చనే. సో నేనే జాబ్ చేస్తే బాగుంటుంది? ఈ 6 hours విల్డర్నెస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళు. ఒక వ్యక్తి వచ్చి డైరెక్ట్గా, ఆ వ్యక్తి నీకు సంబంధం లేదు, మీ చుట్టాలు కాదు, బంధువులు కాదు, పరిచయస్తులు కాదు, బికాస్ ఆ వ్యక్తి మనిషి కాదండి,
సన్ ఆఫ్ గాడ్ అంటారు, కుదిరితే సన్ ఆఫ్ మ్యాన్ అంటారు, మనిషి కుమారులు అంటారు. సో వాళ్ళు దేవుని యొక్క దూతలు, రక్తము మాంసము లేని వారై ఆత్మతో నడుస్తున్న వ్యక్తులు. స్టిల్ వాళ్ళు భూమి మీద తిరుగుతున్నారు మానవుల యొక్క శరీరము ద్వారా. అలాంటి వాళ్ళతో ఎన్కౌంటర్ అవ్వాలంటే జస్ట్ స్పెండ్ యువర్ టైమ్ విత్ గాడ్ ఇన్ ద విల్డర్నెస్. ఈ ఎడారి స్థలములో ఎప్పుడైతే నువ్వు దేవునితో ఇంత టైం గడుపుతావో అలాంటి దూతలు డైరెక్ట్గా మీకు ఎన్కౌంటర్స్ అవుతాయంటండి. ఈ కార్యాలు ఎంతమంది ఆశపడుతున్నారో లెట్ దెమ్ రిసీవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆ పర్సన్ వచ్చి అన్ని చెప్తూ ఉంటాడు, ఒక విషయం చెప్తూ ఉంటాడు. సరే అన్న ఒక 3-4 అడుగులు వేసిన తర్వాత చూస్తే ఆ మనిషి మీకు కనిపించాడు. హీ కెన్ డిసపియర్ బికాజ్ హీ ఈస్ నాట్ ఎ మ్యాన్, హీ ఈస్ ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తుగా మత్తయి సువార్తలో చెప్తాడు. ఏంటో తెలుసా? చాలామంది ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేశారంట. కెన్ యూ రీడింగ్ దట్ స్క్రిప్చర్? చాలామంది తెలియకయే ఏం చేశారంట, కొంతమంది మనుషులకు సాయం చేశారంట, కానీ వాళ్ళు మనుషులు కాదు. దేర్ ఆర్ ది ఏంజల్స్ ఆఫ్ ద డివైన్ ఎలగేషన్ ఆఫ్ ద స్పిరిట్. రివైజ్ దట్ స్క్రిప్చర్. హల్లెలూయా. ఎంతమంది కమిట్మెంట్ తీసుకుంటా వారంలో నేను రోజు మీరు ఎడారి స్థలంలోకి వెళ్ళమనట్లే. మీకు ప్రతిరోజు పారిపోబుద్ది అవుతుందా? ఒక టైంలో పారిపోబుద్ది అవుతుందా? ఆ టైమే దట్స్ ద మూమెంట్ ఫర్ యూ. ప్రతిరోజు అలానే అనిపిస్తుందా? అమ్మ బయటికి వెళ్ళిపోతే బాగుండి, ఇంట్లో దరిద్రం ఉంది అని ఎప్పుడు అనిపిస్తుంది? ఎప్పుడో ఒకసారి. ఆ ఒక్కసారి నిజంగా వెళ్ళిపోండి, ఒక ప్రదేశానికి వెళ్ళి అలా కూర్చొని ఆయనతో మాట్లాడండి. ఎందుకంటే అక్కడ ఉన్నవాడు ఎవడు? దేవుని యొక్క దూత, సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొక్క దూత మీకోసం ఎదురు చూస్తుంది. మీకు ఒక శబ్దం వినిపించాలని, ఒక ఆన్సర్ ఇవ్వాలని, మిమ్మల్ని దీవించాలని. ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. డోంట్ వెయిట్ ఫర్ ది ఏంజల్స్. సో దేవుని దూతల కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఎంతమంది దేవుడు మాట్లాడని ఎదురు చూస్తున్నారు? వీఆర్ ఆల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఏంజల్స్, బట్ ఐ యామ్ ద లార్డ్ ఊ ద ఏంజల్స్ విజిట్ ఫర్ మీ. సో యేసుక్రీస్తు దూతలే మీకోసం ఏం చేస్తాయి? ఎదురు చూస్తాయంట. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడి దూత వచ్చి మాట్లాడాలా, దేవుని స్వరం వినిపించాలా, ఒక కలబడాలా, నేనేం చేస్తే బాగుంటుంది, ఆయన వాక్యం వినిపించాలా, అలా మనం వెయిట్ చేస్తున్నామంట. హల్లెలూయా. బట్ గాడ్స్ వర్డ్ తెలియపరుస్తున్నాడు, ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. బట్ ఏ స్థలములో? అది ఏ స్థలములో? మనుషులు లేని స్థలములో. సో వారంలో ప్రతి ఒక్కరు వారంలో ఒక్కరోజైనా మరి ఈ విధానం ఎంతమంది చేస్తారని ఒప్పుకుంటారని? చేస్తారా? వారంలో ఒక్కరోజైనా ఏం చేస్తారు? వారంలో ఒకరోజు అరణ్యానికి పోతారు, పడుకుంటారు. అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత మనుషులు ఎవరు ఉండరు కాబట్టి నిద్ర ఒకటే వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నాట్ ఓన్లీ ఫర్ ద స్పిరిచువల్ బట్ ఆల్సో ఫిజికల్. ఒక బిజినెస్ ప్లాన్ ఉందా? ఇంట్లో ఉండి ప్రార్థన చేయకండి. బిజినెస్ ప్లాన్ ఉన్నావా? ఒక జాబ్ పర్పస్లో మీరు చదువుకుంటున్నారా? అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన ఒక 2 hours ప్రేయర్ చేయండి. ఒక 1/2 hour, 1 hour, 2 hours చదవండి. యూ హ్యావ్ టు లెడ్ బై ద స్పిరిట్ ఈవెన్ వెన్ యూ ఆర్ ఎడ్యుకేటెడ్ బై ద వరల్డ్లీ సిస్టమ్స్. ఒకటి చదువుతున్నా కానీ ఎవరు నడిపించాలంట మిమ్మల్ని? ఎందుకంటే వచ్చే క్వశ్చన్లు మీరు చదువుతారు. whatever the questions is coming into the exams, you will be answered because you know indirectly what is going to come into the paper. సో అలాంటి ప్రొఫెటిక్ సైన్స్ ఎప్పుడు జరుగుతుందో తెలుసా? అందరి మనుషుల మధ్యలో చదివినప్పుడు కాదు. గో ఇన్ టు ద విల్డర్నెస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్పిరిట్ అండ్ ఆఫ్ యువర్ సక్సెస్. సో ఈ విధంగా దేవుడు ఒక డిజైన్ నీ లైఫ్ని తయారు చేసి పెట్టాడండి. ఎవరైతే ఈరోజు దాని యందు విశ్వాసం పెట్టి కమిట్మెంట్ తీసుకుంటారో దేవుని దూతలు మీ చెవులో ఆ శబ్దాన్ని వినిపించబోతున్నాయండి. బై ద పవర్ ఆఫ్ ద ప్రొఫెటిక్. దొరికింది. హల్లెలూయా. రీడ్ దట్ స్క్రిప్చర్. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఆతిథ్యము చేయమరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. కొందరు తెలవకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హల్లెలూయా. 3 వస్తారు అబ్రాహాం దగ్గరికి. వచ్చి మీరు కొడుకుని కనబోతున్నారంటే నా షారాయి పోయి నవ్వుతుంది ఇంట్లోకి వెళ్ళి. నాకు 90 సంవత్సరాలు, ఓరో 3 వచ్చి చెప్పగానే అవుతుందా? లోపలికి ఏం చేస్తుంది? కిలకిలా అని అవుతుంది.
దేవుడు కోప్పడాడు. ఎందుకు దేవుడు కోప్పడాడు? వాస్తవాన్ని 90 సంవత్సరాల్లో పిల్లలు కానీ అంత శక్తి స్త్రీకి కానీ పురుషుని కానీ ఉండదు. కాబట్టి ఆ ఏంజల్స్ అంటే మనుషుల రూపంలోనే ఆ ముగ్గురు వచ్చి ఏం చెప్తున్నారు? మీరు ఒక కొడుకును కనబోతున్నారు. ఆమె నమ్మిందా? నమ్మాలి. కానీ అబ్రహాం ఏం చేశాడండి? దాన్ని నమ్మి ఏం చేశాడు? ఆతిథ్యం ఇచ్చాడంట. వెంటనే వెళ్ళి ఒక పొట్టేలో ఒక గొర్రెను ఒక మేకను ఏం చేశాడు? బలి చేసి దాన్ని కంప్లీట్గా మంచిగా వండిపించి వాళ్ళకి ఏం చేశాడు? ఆతిథ్యం చేశాడంట. వాళ్ళు వెళ్తూ ఏం చేస్తారు? ఆశీర్వదించారంట. వాళ్ళెవరు? మనుషులా? దే ఆర్ ది ఏంజల్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దోస్ ఆర్ ద సన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్మగలుగుతున్నారండి? దిస్ ఈజ్ కంప్లీట్లీ సూపర్ న్యాచురల్. ఇది సాధారణంగా మనుషుల జీవితంలో కాదు. అసాధ్యమైన విశ్వాసం నీకుంటేనే అసాధ్యమైన కార్యాలు మీకు జరుగుతాయండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫ్రమ్ నౌ ఎంతమంది ప్రార్థన చేయగలుగుతారు? పర్ వీక్ నేను ప్రతిరోజు మీరు 6 గంటలు ప్రార్థించాలని అంత కాడి నేను పెట్టలేను మిమ్మల్ని, మీరు చెయ్యరు కూడా. కానీ నేనేమంటున్నాను? పరిశుద్ధాత్మ దేవుడు ఏం సెలవిస్తున్నాడు, ఏం చెప్తున్నాడు? వారానికి ఒక రోజు. ఎంతసేపు అది? సరే తగ్గిద్దామా? ఎంత తగ్గిద్దాం? కనీసం ఎంత? సరే ఒక విషయం చెప్తా. ఒక చిన్న ఎగ్జామిన్ చేద్దాం. మీరు వారంలో ఫోన్తో ఎంత టైంపాస్ చేస్తారో అంత టైంపాస్ యొక్క అవర్స్ని క్యాలిక్యులేట్ చేసి వారంలో అంతసేపు ప్రేయర్లో ఉండండి. సో పని ఉంటుంది ఫోన్తో. నేను పని గురించి మాట్లాడట్లేదు. ఈ ఫోన్ ద్వారా మనం కొన్ని పనులు చేస్తాం, ఈ ఫోన్ ద్వారా కాల్స్ మాట్లాడతాం, వాక్యాన్ని వింటాం, అలా అనట్లేదు. కొంత టైం పాస్ చేస్తారు ఫోన్లో. అలా ఇదే పని. ఈ చిన్న పిల్లలు మావాడు కూడా అట్లనే తయారయ్యారు. అందరూ చిన్నపిల్లలు అందరూ కూడా ఇదే పని. సో దిస్ ఈస్ ద సీరియస్నెస్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. నిజంగా ఈ ఎగ్జామిన్ చేయండి మీ అందరికి కూడా, ముఖ్యంగా యంగ్ పీపుల్. ఎవరైతే వారం రోజులు మీరు టైంపాస్గా ఫోన్ ఒత్తుతారో ఆ వారం రోజుల టైంపాస్ ఫోన్ ఒత్తింది ఎంత టైం అయిందో అంత టైం మొత్తం కూడా ఒకరోజు ఏం చేయాలా? దేవునికి కేటాయించగలుగుతా. అది బాగుందా? 6 గంటలు బాగుందా? ఏది బాగుంది? అంటే 6 గంటల కన్నా ఎక్కువ ఫోన్లో గడుపుతుంది. హల్లెలూయా. సో దయచేసి ఐ వాంట్ ఎవ్రీవన్, బికాస్ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని దూతలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీకు ఆన్సర్స్ రావట్లేదు. నా లైఫ్లో ఏం చేస్తే బాగుంటుంది, నా భవిష్యత్తులో ఏం జరగబోతుంది, నేను ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది, ప్రతిదీ మీకు జవాబు రావాలంటే కొన్నిసార్లు నా ద్వారా కలుగుతుంది కొన్ని జవాబులు, కొన్ని ఆన్సర్స్ నా ద్వారా దేవుడు తెలియపరిచాడు. ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని దూతల ద్వారా, దేవుని వాక్యము ద్వారా దేవుడు కొన్ని బయలుపరుస్తాడు. అవి బయలుపరచబడే స్థలం ఎక్కడండి? అది ఎడారి స్థలం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దురాత్మ అంట యేసుక్రీస్తు ప్రభు తెలియపరుస్తున్నాడు. ఒక దురాత్మ ఎప్పుడైతే ఒక దైవజనుడు ఒక మనుషుల నుండి వదిలి కొడతాడో ఆ దురాత్మ ఎక్కడికి వెళ్తుందంట? ఎడారి స్థలములోకి వెళ్తుందంట. నీరు లేని చోట్లు, మీనింగ్ ఎడారి స్థలములోకి వెళ్తుందా. ఎడారి స్థలములోకి వెళ్ళి దానికి తృప్తి లేక, ఆదరణ లేక, దానికి శక్తి లేక మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తుందంట? ఎక్కడికి వస్తుంది? మళ్ళీ అదే మనుషులోనికి రావడానికి ఆస్కారం ఉందంట. అంటే అది ఎడారిలో బ్రతకగలుగుతుందా? బికాస్ దెర్ ఈజ్ ఎ ప్రజెన్స్ ఆఫ్ ది ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్. ఆ సన్నిధిలో ఎవరున్నారంట? ఏంజల్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అర్థమవుతుందంట అందరికీ? ఆ సన్నిధిలో ఎవరున్నారంట? దేవుని దూతలు రెడీగా ఉన్నాయి. దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. సో దురాత్మలు ఎక్కడికి రాలేవండి? అరణ్య ప్రదేశం, ఎడారి స్థలములోకి రాలేవండి. దానికి అక్కడ ఆదరణ దొరకదంట. బికాస్ అది నీ స్థలం అండి, అది దేవుని దూతల స్థలం. ఎంతమంది అయితే వెళ్ళిపోబోతున్నారో దోస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి ఎన్కౌంటర్డ్ విత్ ఎన్ ఏంజల్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఫ్రమ్ దిస్ వీక్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రే చేయండి ప్రతిరోజు. కానీ స్పెషల్ డే ఒకటి మీరు తయారు చేసుకో. ఒక వారానికి ఒక స్పెషల్ డే. సండే ఎలాగైనా మనం సన్నిధికి వస్తాం, అది విడిచిపెట్టండి. సోమవారం నుంచి శనివారం మధ్యలో ఏ రోజైనా సరే, మనకు జాబ్స్ ఉన్నాయి, అందరం ఏదో ఒక ఉద్యోగం చేసేవాళ్ళే, ఏదో ఒక బిజినెస్ చేసేవాళ్ళే, చిన్నపిల్లలు చదువుకున్న వాళ్ళే, అందరం ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం. మన అందరికీ టైం లేదు అందామా?
నో, దట్స్ నాట్ ద థింగ్స్. నా పొద్దు నుంచి సాయంత్రం వరకు జాబ్ ఉంటుందంటే ఏ టైం కేటాయించమంటున్నా? నైట్ టైం. నా నైట్ కూడా నేను కేటాయించలేని, చాలా అలసిపోయి వస్తాను. కానీ ఎక్కడ కేటాయిస్తాం? ఫోన్. దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఫోన్ చూస్తే నిద్ర రాదు. అదే మనం ప్రార్థన చేస్తుంటే నిద్ర వస్తుంది. ఎవరిని బ్లేమ్ చేస్తాం? సాతాన్ని. సాతాన్ గాడు మంచోడుగా, వాడు నేను ప్రార్థన చేస్తుంటే వాడు వచ్చి నాకు నిద్రను కలగజేస్తుంది. నిద్రను కలగజేస్తుంది సాతాన్ కాదు, నువ్వే. నీకు నిద్ర రావడానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన మీద ఆసక్తి లేక, దేవుని మీద ఇంట్రెస్ట్ లేక. అదే ఫోన్ చూస్తుంటే నిద్ర ఎందుకు రాదు? ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు సాతాన్ని మరి బ్లేమ్ చేద్దాం అవసరమా? అసలు వాడు లేడు. ఫస్ట్ వాడిని అనవసరంగా తీసుకొస్తున్నావు నీ లైఫ్లోకి. వాడు ఉండు అని నువ్వు ఒప్పుకుంటున్నావని. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజు నుంచి ఎవరైతే ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీస్లో ఉన్న వాళ్ళుగా ఉన్నారో, సభ్యులుగా, దేవుని దూతలు మీ దగ్గరకు వచ్చి అంటారు, ఆల్ఫా ఒమేగా సభ్యురాలు. ఆ దూత ఏమంటుంది? షారాయ్ దాసురాలైన హాగర్. The same angels are going to come and visit you with an identification of the Alpha Omega Ministries. సంఘము ద్వారా పరిశుద్ధాత్మ శక్తి కలిగిన దూతలు మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడబోతున్నాయండి. బై దిస్ prophetic grace I establish your faith in Jesus name. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు బ్లెస్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు స్పెండ్ చేసి ఆ టైంని స్పెండ్ చేసి వచ్చారు? ఎడారి స్థలం. అబ్రాహాం ఏం చేశారు? అబ్రాహాంతో దేవుడు ఏం మాట్లాడాడు? అందరినీ విడిచిపెట్టేసి ఎవరు లేని చోటికి నువ్వు వెళ్ళిపో. ఈయన ఏం చేస్తాడు? లోతును తీసుకెళ్తాడు. ఆ లోతును ఆయనతో ఉంచుకున్నంత కాలము స్టిల్ దేవుడు బ్లెస్ చేయడు. ఆయన ఎప్పుడైతే విడిచిపెడతాడో, వాక్యంలో అంటున్నాడు కదా, వెంటనే ఇమ్మీడియట్గా దేవుని ఆశీర్వాదాన్ని అబ్రాహాం చూస్తాడు. ఇస్సాకు, యాకోబు, యోసేపు వీళ్ళంతా ఎలా బ్లెస్ అవుతున్నారు, ఎలా ఆశీర్వదించబడ్డారు? దావీదు, వీళ్ళంతా ఎలా బ్లెస్ అవుతున్నారు? ఓషియా ప్రవక్తలు, ద ప్రాఫిట్స్ ఆఫ్ ద లార్డ్, మోషే ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, ఎహెజ్కేల్ ప్రాఫిట్, ఐజాయా ద ప్రాఫిట్. బైబిల్ ఉన్న ప్రతి దైవజనుడు, రాజులు అనబడుతున్న వ్యక్తులు ఎక్కడి నుండి సక్సెస్ వచ్చారంటే ఒంటరితనం నుంచి సక్సెస్ వచ్చిందండి. ఎవరైతే ఆ స్థలములోకి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు రియల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. వాళ్ళంతా మీరే అని నేను విశ్వాసంతో నమ్ముతున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమందికి అనిపిస్తుంది నేను ఇంట్లోకి బయటకు వెళ్ళిపోతే బాగుంటుంది, ఒక రోజు 2 రోజులలో దమాక్ ఖరాబ్ అవుతుందని? గాడ్ టచ్డ్ యువర్ హస్బెండ్ నాట్ టు బికమ్ సైటన్, బట్ నీకు అట్లా అనిపిస్తుంది. సో కొన్నిసార్లు భార్య ఎట్లా అనిపిస్తుంది అంటే భర్తకి సాతాన్ ఏమనేరా అనిపిస్తుంది. కొన్నిసార్లు భార్యకి ఎట్లా అనిపిస్తుంది? భర్తని సాతాన్ ఈడేరా అనిపిస్తుంది. దేవుని ఆత్మ వాళ్ళలో పనిచేస్తుందని భార్య తెలియక ఉన్నది. దేవుని ఆత్మ భార్యలో పనిచేస్తుందని భర్త కళ్ళు మూసుకున్నాడు. నాకు బయటికి వెళ్ళాలనిపిస్తుంది. దేవుడు మీ భార్యను వాడుకుంటున్నాడు. యూ డజంట్ నో హూ యువర్ వైఫ్ ఈజ్ యూజ్డ్ బై. హల్లెలూయా. కానీ మనం ఏం నమ్ముతాం? సాతాను వాడుకుంటున్నాడేమో భార్యను. అందుకే గొడవ అయింది, అందుకే మిస్అండర్స్టాండింగ్ అయింది. మంచిగా ఉందాం అనుకుంటే ఏం మర్చిపోతావు? దైవాన్ని మర్చిపోతావు. నేను నా కుటుంబం మంచిగా ఉంటే బాగుంటుంది, మంచిగా ఉంటాం అనే ఆ టైంలో ఏమవుతుంటుంది? అనుభవం పూర్వీకులు చెప్పాలా? ఎంతమంది మంచిగా ఉందాము అనే ప్రాసెస్లో గొడవ అవుతాయి? ఐ నో, అందరికీ అనుభవం ఉంది. ఎవరైనా నాకు ఈ అనుభవం లేదంటే మీరు పచ్చి అబద్ధికులు. 100%. మీ రిలేషన్షిప్ మ్యాటర్లో, మీ ఫ్యామిలీలో, ఎక్కడైనా సరే, ఒక జాబ్ పరంగా అయినా, ఫ్రెండ్షిప్లో కానీ, ఇంకా మిత్రులతో కానీ, బంధువులతో కానీ మంచిగా ఉందాం, వాళ్ళతో గడుపుదాం, స్పెండ్ చేద్దాం అనేసరికి ఏమవుతుంది? ఏదో ఒక ఆటంకం అవుతుంది, ఏదో ఒక గొడవ అవుతుంది. సాతాను యేసు నామములో వెళ్ళి, అది సాతాను కాదు, ఏంటంటే దట్స్ ది అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్ మీకోసం ఎదురు చూసే ఆ స్థలములోకి దేవుడు పంపించాలని మీ వాళ్ళనే దేవుడు ఏం చేస్తున్నాడు? వాడుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడండి. టుడే మీ కళ్ళు తెరవబడును గాక ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సో ఎంతమంది కమిట్మెంట్ తీసుకుంటారు ఈరోజు నుంచి? వాట్ యూ హ్యావ్ టు టేక్ కమిట్మెంట్. దిస్ ఎ సీజన్ ఆఫ్ ద ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని దూతలతో కమ్యూనికేషన్ అయ్యే సీజన్ ఇది. ఈ సీజన్లో ఎంతమంది అయితే మీరు కమిట్మెంట్ తీసుకుంటారో ఆయన ఏంజల్స్ మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాయి, మీతో కమ్యూనికేషన్ అవుతాయి. ఎంతమంది నమ్ముతున్నారో నమ్మట్లేదు ఐ డోంట్ నో, బట్ స్టిల్ ఐ నో ద ట్రూత్.
ఆల్ఫా ఒమేగా సంఘము ద్వారా కలగజేయబడిన వ్యక్తులందరికీ ఈ యొక్క వెల్కమ్ నోటీస్ వస్తుంది పరలోకం నుంచి. ఆ నోటీస్ ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్ విజిటేషన్ టు యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు చిన్నప్పటి నుండి మొదలుకొని పెద్ద అయ్యేంత వరకు ఒక్కరోజు కూడా దర్శనం రాలేదు, ఒక్కరోజు కూడా దేవుని దూతతో ఎన్కౌంటర్ అయిన రోజులే. మీనింగ్ దట్ ఆ రోజులు అనేటివి ఆయన లైఫ్లో లేదు. బట్ ఎప్పుడైతే పారిపోయాడో యాకోబు దగ్గరికి ఏంజల్ వచ్చిందంట. ఆ ఏంజల్ కూడా ఎక్కడొచ్చింది? ఒక నిచ్చెన వేసి దూతలు దిగుతూ ఉన్నాయి, మళ్ళీ ఎక్కుతూ ఉన్నాయి. అది ఏ స్థలం అండి? అది నాట్ ఎన్ వన్ ఏంజల్, ఒక గుంపు సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క దూత అయిన మికాయల్ అని మికాయల్ చెప్తాది బైబిల్లో ఒక దగ్గర. దానికి ఎంత ప్రౌడ్నెస్ ఉంది చూడండి దేవుని బట్టి. ఏమని ఐడెంటిఫికేషన్తో వస్తుంది ఆ మికాయల్ ఏంజల్? సైన్యములకు అధిపతియగు దేవుని యొక్క సముఖమందు ఉన్న దూత, నేనే మికాయల్ అని సెలవిస్తుంది. అంటే ఆ సైన్యమే ఎక్కడుందంట? మనుషులు లేని చోట్ల ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా మీకు బాధ అనిపించినప్పుడు ఏడ్చే స్థలం ఎలాంటి స్థలాన్ని ఎన్నుకుంటారు మీరు? యా సీ దట్. ఏడ్చే స్థలం ఎక్కడ ఎన్నుకుంటారు? ఏదైనా బాధ సమస్య గట్టిగా వచ్చినప్పుడు ఏడ్చే స్థలాన్ని మీరు ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటారు? ఐ వాంట్ ఎవ్రీవన్ టు స్పీక్. ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటారు? చెప్పాలా? God is leading you into that place. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ తిట్టాలనిపించినప్పుడు ఏ స్థలంలోకి వెళ్తారు? అందరున్న చోట. అంటే సాతాను ఎక్కడ మిమ్మల్ని నడిపిస్తుంది, దేవుడు మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తుందో ఈరోజు విధానాన్ని బట్టి మీ అందరికి అర్థమవుతుందండి. బై ద పవర్ ఆఫ్ ద ప్రొఫెటిక్. హల్లెలూయా. ఆ కన్నీటిని తుడుచువాడు ఎక్కడున్నాడంట? రహస్య స్థలములో ఉన్నాడంట. ఐ వాంట్ సమ్ వన్ టు రీడ్ ద సామ్ చాప్టర్ 91 verse 1. కీర్తనలు 91:1 వచ్చిన. కీర్తనలు 91:1 వచ్చిన. ఫాస్ట్. మహోన్నతున చాటున. పీపుల్ సమ్ వన్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. సో రహస్య స్థలములో ఎవరైతే దాచబడి ఉంటారో వాళ్ళంట దేవుని యొక్క రెక్కల చేత ఏమవుతుందంట? కప్పబడతారంట. హల్లెలూయా. మాథ్యూ 6లో కూడా యేసుప్రభు అంటున్నాడు, ఎవరైతే రహస్యముగా మీ తలుపు గది తలుపు వేసుకొని రహస్యముగా ఎలా రహస్యముగా ప్రార్థిస్తారు. సో మీరు ఏడుస్తున్నప్పుడు ఎలా ఏడుస్తారు? బహిరంగంగానే, రహస్యముగాన. సో మీరు కార్చే ప్రతి కన్నీరు, నేను చెప్తున్నా, యేసు నామంలో కార్చండి. యేసయ్య నామము ఇన్వాల్వ్ లేకుండా కార్చే ప్రతి కన్నీరు వ్యర్థమవుతుందంటండి. యేసు నామములో కార్చిన ప్రతి కన్నీరు ఆయన కవిలలో రాసుకుంటాడంట. దోస్ ఆర్ ద టంగ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. భాషలో మాట్లాడే అవే భాషలు మీ కన్నీటిగా నాట్యం చేయబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఎడ్యుకేషన్ సిస్టంలోకి వెళ్తే పుస్తకాలు ఇస్తారు చిన్నపిల్లలకు. ఏమిస్తారు? పుస్తకాలు ఇస్తారు. లెట్ మీ బ్రేక్ ద రెవల్యూషన్. మీరు దూతలకు పుస్తకాలు ఇవ్వచ్చండి. ఎప్పుడైతే సామ్స్లో ఉంటారు, ఎప్పుడైతే కన్నీరు కారుస్తారో ఆ కన్నీరంట, నీ కన్నీరు చుక్కలాగా ఏర్పడి దేవుని యొక్క రాజ్యంలో రాతపూర్వకమైన, లిఖితపూర్వకమైన అక్షరాలలాగా నీ కన్నీళ్ళంట అక్షరాలలాగా ఏర్పడతాయంట. అవి దూతలకు అవి చదువునిస్తుందంట, జ్ఞానాన్ని ఇస్తుందంట. ఏంజల్స్ రిసీవ్ విజ్డమ్ బికాస్ ఆఫ్ యువర్ టీయర్స్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? సో పరలోకంలో ఎన్నో రకాల పుస్తకాలు ఉంటాయి.
ఆ పుస్తకాలు కొన్నిటి దేవుని తయారు చేస్తే కొన్ని పుస్తకాలు మీరు తయారు చేశారు. అది ఎలా తయారు చేస్తారు? రహస్య స్థలములోకి వెళ్ళి, యేసయ్యా నా కష్టం ఇది ప్రభువా, భారముగా ఉంది, నేను మొయ్యలేకపోతున్నా, నాకు ఈ రోగం, నాకు ఈ వ్యాధి, నాకు అవమానాలు కలుగుతున్నాయి, నిన్ను బట్టి బ్లేమ్ నాకు వస్తుంది, మంచి పని చేసినా నన్ను చెడ్డవాడిగా అంటున్నారని ఎన్ని రకాలుగా నువ్వు అవమానాలు పొందుకుంటున్నావో, ఒక గదిలోనికి వెళ్ళి ఎప్పుడైతే ఏడుస్తున్నావో ఆ కన్నీళ్ళంట దేవుని దూత చేతిలో ఉన్న పుస్తకాలలో లిఖిత పూర్వకముగా రాయబడి ఉన్నాయంటండి. ఆ అక్షరాలు దేవుని దూతలకు ఏం చేస్తున్నాయో తెలుసా? జ్ఞానాన్ని ఇస్తున్నాయంట. సో ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్ రిసీవింగ్ ద విజ్డమ్ బికాస్ ఆఫ్ యూ పీపుల్ అండ్ యువర్ టీయర్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మీరు కాచే కన్నిటిని బట్టి ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద విజ్డమిక్. హల్లెలూయా, హల్లెలూయా. సో మీ కన్నీళ్ళు అంత ప్రశస్తమైనవంటండి. ఇట్ ఈస్ హ్యాస్ టు బి కమ్ ఇన్ టు ద సీక్రెట్ ప్లేస్. హల్లెలూయా. సో ఏ ప్రదేశంలో మీరు కన్నీరు కార్చుతారు? రహస్య స్థలములు. సో ప్రార్థన కూడా ఇప్పుడు ఎక్కడ చేయాలా? రహస్య స్థలం. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉండండి, ప్రార్థన చేసుకుంటూ. ఒక 1/2 కిలోమీటర్ అయినాక, 1 కిలోమీటర్ అయినాక ఒక స్పర్శ మీకు తాకుతుంది. ముళ్ళు పెరిగినట్టు అవుతుంది మీ శరీరం. ఒక స్పర్శ మిమ్మల్ని తాకుతుంది. ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ వచ్చేసాడు మీ దగ్గరికి. దట్స్ ద మూమెంట్. నీతో పాటు ఇప్పుడు ఎవరు నడుస్తున్నారు? దూత నడుస్తున్నారు. మీ వీపు మీద చల్లటి చెమటలు వస్తూ ఉంటాయి. అర్థం కాదు, నేను నడిచి అలా అవుతుందేమో. ఒకసారి ట్రై చేయండి, నార్మల్గా నడవండి, ప్రేర్ చేయకుండా నార్మల్గానే ఉంటావు. చెమటలు అన్నీ వస్తాయి, అన్నిటి దగ్గర వస్తాయి. బట్ యేసుక్రీస్తు నామముని బట్టి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన పూర్వకంగా నడుస్తూ ముందుకెళ్తూ ఉంటావో, సో దట్స్ ఎ మూమెంట్. ఒక టైంలో ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత, 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఒక స్పర్శ మిమ్మల్ని తాకుతారు. అదే దేవుని స్వరం, అదే దేవుని యొక్క దూత మీతో నడుస్తూ వస్తారు. ఎన్ని కిలోమీటర్స్ నడుస్తుందో, ఎన్ని కిలోమీటర్స్ నడుస్తావో అన్ని కిలోమీటర్స్ ఏం చేస్తాయి? ఏంజెల్స్ మీతో పాటు పరిగెత్తుతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రార్థన పరులుగా మిమ్మల్ని దేవుడు దీవిస్తున్నాడు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. సో పర్ వీక్ ఎంత సమయం దేవునికి ఇద్దాం? కనీసం 4 hours అయినా 5 hours అయినా ఇవ్వగలుగుతారా? 4 hours 5 hours అంటే ఇప్పుడు అర్ధగంట, కొద్దిసేపు అట్లా కాదు. కంటిన్యూ ప్రేయర్. ఎట్లాంటి ప్రార్థన అది? కంటిన్యూగా ఒక 3 hours కనీసం అలా ప్రార్థన చేస్తూ ఉండండి. ఏం ప్రార్థన చేయాలి కదా? నాకు ఏం అర్థం కాదు. వాక్యం వింటున్నారు కదా, ఆ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ఆ వాక్యాన్నే దేవునికి ప్రకటిస్తూ ఆ వాక్యం నా జీవితంలో పనిచేయాలి. సో ఆదివారం వాక్యం వింటున్నారు కదా, పుస్తకాల్లో రాసుకుంటున్నారు కదా, అది రాయబడిన ఆ ప్రతి లేఖనాన్ని బట్టి ఏ ప్రత్యక్షతలు దేవుడు మీకు బయలుపరుస్తున్నాడో ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఎడారి స్థలంలోకి వెళ్ళిన తర్వాత ఆ పుస్తకాన్ని తీసుకొని వెళ్ళి ఆ ఏ వాక్యాలైతే మీరు విన్నారో ఆ వాక్యాలని నా జీవితంలో పనిచేయాలని ప్రతి ఒక్క నిమిషం దానికోసం ప్రార్థన చేస్తూ ఉండండి. మీకు తెలియకుండా 3 hours 4 hours 5 hours అయిపోతాయి. నెక్స్ట్ సెకండ్ ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ విల్ విజిట్ యూ. దేవుని దూత మీతో మాట్లాడడం మీరు చూస్తారండి. ఎంతమంది అయితే దీన్ని బిలీవ్ చేస్తున్నారో, బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మీ అందరి జీవితాల్లో కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? సో వాట్ యూ పీపుల్ హ్యావ్ టు డూ నౌ? ఏం చేద్దాం? ప్రార్థన చేసుకుందాం ప్రతిరోజు ఆఫ్ కోర్స్, బట్ వారంలో ఒక రోజు ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్తా? వేర్ యూ పీపుల్ విల్ గో. ఒక ప్రదేశాన్ని పెట్టుకోండి. మందసం అంటారు పాత నిబంధనలు. ప్రజలే మందసాన్ని తయారు చేసుకుంటారంట. చేసుకొని ఒక కొండ దగ్గరనో ఒక అడవిలో తయారు చేసుకొని ప్రతిరోజు లేకపోతే 2-3 రోజులకు ఒకసారి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునే వాళ్ళంట. హల్లెలూయా. ఎంతమంది వెళ్ళాలి అని ఆశ కలిగి ఉన్నారండి? డూ యూ హ్యావ్ పీపుల్ డిజైర్? నిజంగా ఆశ ఉందా? నేను ఖచ్చితంగా వీక్లో కనీసం ఈ 3-4 hours గాడ్తో స్పెండ్ చేయాలి. ఇలా ఎంతమంది ఆశ కలిగి ఇది చేస్తారో నేను చెప్తున్నాను కదా, యూ విల్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క స్వరాన్ని నిజముగా ఆడియబుల్గా మీరు వినగలుగుతారు. ఆ పవర్, అథారిటీ మీకు ఇవ్వబడిందండి బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా.
అందరికి అర్థమవుతుందా? సమస్యలు తట్టుకోలేక హాగర్ ఏమైంది? పారిపోదామని చూస్తుంది. మంచిదే, అక్కడ పారిపోయినందుకు ఎవరు కలిశారు? ఏంజల్స్. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించు వారికి కీడు ఏది జరిగినా అది మేలుకే అవుతుందంట. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే కొన్ని పరిస్థితులు కీడులాగా అనిపిస్తాయి, కానీ లాస్ట్కి అది చివరికి ఎలాగైపోతుందంట? మేలుకే జరిగినట్టు అవుతుందంట. హల్లెలూయా. కమిట్మెంట్ తీసుకుంటున్నారా ఈరోజు? తీసుకుందామా అందరం? ఏ కమిట్మెంట్ తీసుకుందాం? వారంలో 1 day యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ ద ఫాదర్. హల్లెలూయా. ఎవరితో టైం స్పెండ్ చేస్తుందామండి? సృష్టికర్తతో. ఆలోచించండి ఒక్కసారి. ఆకాశాన్ని, భూమిని, నక్షత్రాలను, సూర్యచంద్రులను పుట్టించిన దేవునితో నువ్వు సావాసం చేస్తున్నావంట. ఆ పవర్తో, ఆ పాజిటివ్ ఎనర్జీతో నువ్వేం చేస్తున్నావు? కమ్యూనికేషన్ చేస్తున్నావంట. ఎవరైతే ఇలా చేస్తారో ఆ సృష్టికర్తనే మీకు సహాయకుడిగా ఉంటాడంటండి. హల్లెలూయా. హల్లెలూయా. నీ లైఫ్లో 2 నెలల తర్వాత యాక్సిడెంట్ ప్లాన్ వేసి పెట్టింది సైటన్. బాగా గుర్తుపెట్టుకోండి. 2 నెలల తర్వాత నీకేదో ఒక యాక్సిడెంట్ అవ్వాలని సాతాను గాడు ప్లాన్ చేసి పెట్టిండు. 2 నెలల తర్వాత నీకు యాక్సిడెంట్ అవుతుందని. ఇప్పుడు నువ్వేమో ప్రార్థన చేస్తున్నావు, యేసయ్యా యేసయ్యా అని ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ జీవితంలో ఏం జరగట్లేదు అనిపిస్తుంది. ఈ ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థనకి పనిచేయదు. ఈ ప్రార్థన జరగబోయే యాక్సిడెంట్ని ఆపేస్తుందంటండి. ట్రై టు అండర్స్టాండ్ ది ఇంటిమేసీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఈరోజు ఒక దాని గురించి నువ్వు ప్రార్థన చేస్తే అది రాకపోవచ్చు, కానీ రేపు భవిష్యత్తులో ఏ అపాయము రాబోతుందో అది రాకుండా కాపాడేది నీ ప్రార్థన. సో నీ ప్రార్థనలో ఉన్న శక్తిని బట్టి, ఆయన కృపను బట్టి మీరు కాపాడబడుతూ వస్తారంటండి. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద ప్రేయర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. 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 శిష్యులంట యేసు ప్రభు సువార్త చెప్పడానికి వెళ్తే సంచుల బంగారాన్ని, సంచుల వెండిని, సంచుల డబ్బులను, కాయిన్స్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారండి. కానీ వాళ్ళు ఏం పొడగొట్టుకున్నారో తెలుసా? ప్రార్థన జీవితాన్ని పొడగొట్టుకున్నారు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవక ముందు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారంట వాళ్ళు శిష్యులు? మళ్ళీ చేపలు పట్టణికైనా పోయారంట. అప్పటికి సంచుల నిండా బంగారం అంతా అయిపోయింది. ఇంక యేసు ప్రభు తిరిగి లేవాడు, యేసు ప్రభు రాడేమని ఏం చేయనీకి పోయారంట? మళ్ళీ వీళ్ళు చేపలు, మళ్ళీ అదే జాబ్ చేయనీకి పోయారంట. అంటే ఏం కోల్పోయారు? డబ్బునా? ప్రార్థన శక్తినా? ప్రార్థన శక్తి. దాన్ని మీరు కోల్పోకుండా మీరు జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఈరోజు ఆ అనాయింటింగ్ ఏదైతే దేవుని దూతల సంబంధమైనది ఉందో కమ్యూనికేషన్ చేయాలని ఆ అభిషేకం మీ అందరి మీద విడుదలవును గాక. హల్లెలూయా. 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 సో ఈరోజు ఎంతమంది బ్లెస్ అయ్యారండి? ఐ పీపుల్ గెట్ బ్లెస్డ్. ఎంతమంది వెళ్తారు మరి ఈ వీక్ నుంచి? ఎంతసేపు ప్రార్థన చేస్తారు? ఎంతసేపు ప్రార్థన చేస్తారు? నాకు చాలా చెడు ఆలోచన వస్తుంది. ఎంతమంది ఉన్నారు అలా? నాకు చాలా చెడు ఆలోచనలు వస్తున్నాయి, నాకు కోపం వస్తుంది, నాకు రకాల అసూయ పుడుతుంది. ఎంతమంది ఉన్నారు? ఖచ్చితంగా ఎవరో ఖచ్చితంగా ఉంటారు. మరి అది పోవాలంటే నీకు శక్తి లేదు, ఆయన ఇవ్వాలి ఆ శక్తి. ఎట్లా వస్తుంది ఆ శక్తి? 5 నిమిషాలు ప్రార్థనతో వస్తుందా? 10 నిమిషాలు ప్రార్థనతో వస్తుందా? లేదు. స్పెండ్ టైమ్ విత్ గాడ్. ఒక స్పెషల్ టైంని గాడ్కి కేటాయించు. హల్లెలూయా. నీలో కోపం వెళ్ళిపోతుంది, ఎంత ఉండాలంత ఉంటా. నీలో ఆ చెడు ఆలోచన, లస్ట్ఫుల్ థింగ్స్ అన్నీ పోతాయి, ఎంత ఉండాలంత ఉంటా. హల్లెలూయా. ఈ ఎన్కౌంటర్స్ దేవుని దూతలతో మీ అందరికీ జరగబోతున్నాయండి. బై ద పవర్ ఆఫ్ ద ప్రొఫెటిక్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా.